హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. సో అదేంటంటే సిఎస్సి డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే ఇది నాకు అవగాహన ఉన్నంత మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే సిఎస్సి అంటే ఏంటి, సిఎస్సి టైప్స్ ఏంటి, సో సిఎస్సి చదివిన తర్వాత స్టూడెంట్స్ ఎంతవరకు జాబ్లో ఎర్నింగ్ చేయగలరు, దానికి సంబంధించి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మొత్తంలో సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సో ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయినా ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే మల్టిపుల్ ఛాయిస్ బేస్ చేసుకుని తీసుకుంటే బెటర్గా ఉంటుంది స్టూడెంట్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్ రాగానే ఎంసెట్ రాగానే చాలామంది సిఎస్సి 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 అంటుంటారు. సో ఆ సిఎస్సి అంటే ఏంటో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదన్నమాట. సో దానికి సంబంధించి నేను సిఎస్సి అంటే ఏంటి, సిఎస్సిలో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఆ బ్రాంచెస్ వల్ల ఉపయోగం ఏంటి, తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు జాబ్లో ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి వచ్చే శాలరీ ఎలా ఉంటుందో ఏంటో మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది నాకు అవగాహన ఉన్నంత వరకు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సిఎస్సి? సో సిఎస్సి అంటే ఏంటి? సో ఇది ఇంజనీరింగ్ సంబంధించి ఒక బ్రాంచ్ అనమాట. సో ఇది ఇంజనీరింగ్లో సిఎస్సి అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో చూడండి, దాని గురించి సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. So it is an engineering branch that focuses on the design, development and implementation of computer hardware and software systems. CSC combines the principles of the computer science with engineering practice to create and manage computational systems. సో అంటే ఏంటంటే ఇక్కడ సిఎస్సి అనే బ్రాంచ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్లో, ఆ ఇంజనీరింగ్ సంబంధించి ఏం చేస్తుందంటే ఇది డిజైన్, డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. సో ఈ సిఎస్సిలో డిజైనింగ్ చేస్తుంది, అది ఫోకస్ ఎక్కువ చేస్తుంది. ఎలా డిజైన్ చేయాలి, ఏంది దాని డెవలప్మెంట్ ఎలా చేయాలి, తర్వాత డెవలప్మెంట్ అయింది ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, కంప్యూటర్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఎలా చేయాలి. సో సిఎస్సి కంబైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ టు క్రియేట్ అండ్ మేనేజ్ కంప్యూటేషన్ సిస్టమ్స్. సో ఈ సిఎస్సి బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇంజనీరింగ్లో ప్రాక్టీసెస్ టు క్రియేట్ అండ్ మేనేజ్ కంప్యూటేషన్ సిస్టమ్స్ అంటే ఇందులో సాఫ్ట్వేర్స్ ద్వారా ఎన్ని ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయో అది కొత్తగా క్రియేట్ చేయడం కోసం, ఆ క్రియేట్ చేసింది మేనేజ్ ఎలా చేయాలి అని ఒక సిస్టమేటిక్గా ఈ బ్రాంచ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ సిఎస్సిలో టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఏముంటాయి? సో టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడ నేను నాకు తెలిసిన కొన్ని బ్రాంచెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, తెలియజేస్తాను. అంటే ఆ బ్రాంచ్ అంటే ఏంటి, ఆ బ్రాంచ్ దేని గురించి వర్క్ చేస్తుందని. సో చూడండి, ఇక్కడ టైప్స్ ఆఫ్ సిఎస్సి బ్రాంచెస్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్. ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఏరియా ఫోకస్ ఆన్ ద డెవలపింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్ దట్ కెన్ లెర్న్, అడాప్ట్. అంటే ఇక్కడ ఈ ఏరియా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఏది మీద ఫోకస్ చేస్తుందంటే డెవలపింగ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ దట్ కెన్ బి లెర్న్ అండ్ అడాప్ట్. అంటే కొత్తవి నేర్చుకొని దాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ ఏఐఎంఎల్ అన్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ఇది ఒక ఏరియా అనమాట. అంటే ఒక బ్రాంచ్లో ఈ వర్కింగ్ అనేది ఆ ఇంటెలిజెంట్ సిస్టమ్ ద్వారా ఇచ్చేస్తాను అనమాట. లెర్న్ అంటే నేర్చుకోవడం కోసం, అడాప్ట్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఏఎంఎల్ అంటే షార్ట్కట్లో దీన్ని ఏఐఎంఎల్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్. వాట్ ఈజ్ డేటా సైన్స్ అంటే it involves extracting knowledge and insights from data using various techniques
అంటే ఈ డేటా సైన్స్ అనే ఇంజనీరింగ్ ఏం చేస్తారంటే ఇది ఎక్స్ట్రాక్టింగ్ నాలెడ్జ్, కొత్తగా నాలెడ్జ్ ఎక్కువ చేసుకోవడానికి దాన్ని ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ద డేటా యూజింగ్ వేరియస్ టెక్నిక్, కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని కొత్త టెక్నిక్ యూజ్ చేసుకొని ఆ డేటా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దానికి సంబంధించి ఈ డేటా సైన్స్లో అనేది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో నేర్చుకుంటారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సో దానివల్ల ఎటువంటి వర్క్స్ జరుగుతాయి ఏంటంటే ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ నెట్వర్క్స్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్. సో అంటే ఇక్కడ షార్ట్కట్ చెప్పాలి ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఫోకస్ ఏ విధంగా చేస్తుంది, కంప్యూటర్ సిస్టమ్కి ప్రొటెక్టింగ్గా వర్క్ చేస్తుంది, దాంతోపాటు నెట్వర్క్స్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్ అనమాట. ఇటువంటి డ్యామేజెస్ దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ సైబర్ సెక్యూరిటీ అంటే పెద్ద కంపెనీల్లో కొన్ని చోట్ల హ్యాకింగ్ అవుతుంటాయి, అలాంటి వాటిని దీన్ని థ్రెట్ నుంచి ప్రొటెక్టింగ్ ఇస్తుంది. దాని తర్వాత డేటా యూజింగ్ వేరియస్ టెక్నిక్స్ అనమాట. ఇక్కడ ఆ డేటా యూజింగ్ చేసిన తర్వాత నెట్వర్క్ ఫామ్ సైబర్ టెక్నిక్స్ అంటే సైబర్ టెక్నిక్స్ అంటే ఏంటంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా సైబర్ నేరగాళ్ళు పట్టుకున్నారు, పలానా దొంగతనానికి ఇది చేశారని చెప్పేసి సాఫ్ట్వేర్ ద్వారా ఇలా చూసాం కదా. సో అటువంటివి ఈ థ్రెట్ నుంచి కాపాడడం కోసం ఈ సైబర్ సెక్యూరిటీ అనే బ్రాంచ్ ఏం చేస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలియపరుస్తుంది అనమాట. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద కంప్యూటర్ సర్వీస్, సెన్సార్ స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద కంప్యూటర్ సర్వేయింగ్, సర్వర్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్స్, అనలిటిక్ అండ్ ఇంటెలిజెన్సీ. అంటే ఈ ఏదైతే కంప్యూటర్ సంబంధించి ఏదైతే ఉందో సర్వర్ని బేస్ చేసుకొని సర్వేయింగ్ చేసుకుని, స్టోరేజ్ డేటా ఎలా చేస్తాము, తర్వాత నెట్వర్కింగ్ ఎలా రన్ చేస్తాము, సాఫ్ట్వేర్స్, అనలిటిక్ అండ్ ఇంటెలిజెన్సీ అనేది ఏ విధంగా చేస్తాం అనేది ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా. సో ఈ బిగ్ డేటా ఏం చేస్తుంది అంటే బిగ్ డేటా సంబంధించి బ్రాంచ్ ఏం చేస్తుందంటే ఇట్ ఫోకస్ ఆన్ మేనేజింగ్ అండ్ అనలైజింగ్ మాసివ్ డేటా సెట్స్. అంటే ఈ బిగ్ డేటా ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఏ విధంగా మేనేజింగ్ చేసుకోవాలి ఫోకస్ చేస్తున్నమాట. మేనేజింగ్ ఫోకస్ చేయడం, తర్వాత అనలైజింగ్ చేయటం, మాస్ డేటా సెట్స్ అనమాట. సో ఎక్కువ డేటా సెట్స్ అంటే సపోజు 1000 మంది జనం ఉన్నారనుకోండి, అలా 1000 మొత్తం కలుపుకొని సెట్టింగ్ వైజ్ ఈ డేటా అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో దానికే బిగ్ డేటా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, మేనేజింగ్ అండ్ అనలైజింగ్ మాసివ్ డేటా సెట్స్. అనలైజింగ్ అంటే దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, సో దానికి వచ్చే ప్రాబ్లమ్ని మనం ఎలా జస్టిఫై చేసుకోవాలి, సో ఎక్కువ మొత్తంలో డేటా సెట్స్ ఎలా మనం స్టోర్ చేయాలనే దాని గురించి బిగ్ డేటా అనేది ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఐఓటీ. సో ఇక్కడ ఐఓటీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఈ బ్రాంచ్ సంబంధించి ఎలా ఉంటుందంటే ఇట్ ఇన్వాల్వ్స్ కనెక్టింగ్ ఫిజికల్ డివైజెస్ టు ద ఇంటర్నెట్ including them to collect and exchange the data. సో ఇక్కడ ఏంటంటే ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఇది కనెక్టింగ్ అనేది ఫిజికల్ డివైజెస్ ఉంటాయి, దాంతోపాటు ఇంటర్నెట్ ఎనేబుల్ చేస్తూ దాని నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేస్తుంటుంది అనమాట. అంటే వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని. అంటే సపోజ్ ఒక సిస్టంలో వర్కింగ్ స్టోర్ చేసామనుకోండి, వేరే సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఇది చేస్తామో అలా ఇక్కడ కూడా కలెక్ట్ అయిన డేటా ఏంటంటే ఎక్స్చేంజ్ చేస్తూ ఇచ్చేస్తారు అనమాట. సో ఇది ఐఓటీ, దాన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఒక బ్రాంచ్ అనమాట. సో సిఎస్సిలో ఇది ఏం చేస్తుంది, దీని గురించి డిస్కషన్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఆన్ ద టెక్నాలజీ బిహైండ్ క్రిప్టో క్రాకర్స్ అండ్ అదర్ డీసెంట్రలైజేషన్ అప్లికేషన్స్. అంటే ఏం లేదు, ఇది దేనికి ఏం చేస్తుందంటే ఒక టెక్నాలజీ బిహైండ్ అంటే దాని ప్రాసెస్లో వెళ్తుందంట క్రిప్టో క్రాకర్స్ అండ్ అదర్ డీసెంట్రలైజేషన్ అప్లికేషన్స్. అంటే ఇందులో యూజ్ చేసే అప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ అప్లికేషన్ అనేది దీని ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక
బ్రాంచ్ అనమాట. ఈ బ్రాంచ్ సంబంధించి టోటల్గా సిఎస్సి సంబంధించి నాకు తెలిసిన ఇవి బ్రాంచెస్ అనమాట. ఇంకా కొత్తగా ఉన్నాయి అనమాట. ఏఐ అండ్ డేటా సైన్స్ ఇలాంటి ఇంకా కొత్తవి ఉన్నాయి. సో టోటల్గా వచ్చేసి సిఎస్సిలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ప్రజెంట్ నాకు తెలిసిన బ్రాంచెస్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ సిఎస్సి కంప్యూటర్స్లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ 4 years కంప్లీట్ అయిన తర్వాత సో సిఎస్సి చదివిన స్టూడెంట్స్కి శాలరీ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే నేను చెప్తాను. సో నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నాను అండి. చూడండి, సో ఇక్కడ సిఎస్సి కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి శాలరీ 3 steps ఉంటుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే ఇక్కడ ఎంట్రీ లెవెల్, ఇక్కడేమో మిడిల్ లెవెల్, ఇక్కడ వచ్చేసి సీనియర్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంట్రీ లెవెల్ ఎలా ఉంటుందంటే 3 to 8 lakhs per annum ఉంటుందన్నమాట. సో ఇది టైం వచ్చేసి 0 నుంచి 3 years ఉండొచ్చు, 0 నుంచి 4 years వరకు ఉండొచ్చు అనమాట. సో ఇది స్టార్టింగ్ వచ్చేసి స్టూడెంట్స్కి జాబ్ వస్తే సిఎస్సి సంబంధించి 3 to 8 lakhs per annum ఉంటుంది అనమాట. సంవత్సరానికి 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అంటే మిడిల్ అనమాట. ఎంట్రీ లెవెల్ అయిన తర్వాత కొంచెం సీనియర్ వచ్చిన తర్వాత మిడిల్ లెవెల్ అనమాట. సో ఇక్కడ 6 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 6 లక్షల నుంచి 15 లక్షల వరకు సంవత్సరానికి ఉంటుంది. అంటే ఇక్కడ 0 నుంచి 3 years అంటే ఇక్కడ 3 నుంచి 5 4 అలా పెరిగిన తర్వాత సీనియారిటీని బేస్ చేసుకుంటుంది అనమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ సీనియారిటీ అనమాట. ఈ సీనియారిటీలో వచ్చేసి మనకి 15 lakhs నుంచి 30 lakhs per annum అండ్ అబోవ్. అంటే ఎంట్రీ లెవెల్ దాటిన తర్వాత మిడిల్ లెవెల్ దాటిన తర్వాత సీనియారిటీ వస్తుంది అనమాట. ఈ సీనియారిటీలో మనకి సంవత్సరానికి 15 లక్షల నుంచి 30 లక్షల వరకు జీతం వస్తుందన్నమాట. ఆ పైన ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఇది టోటల్గా సిఎస్సి స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో ఎంట్రీ అయితే ఎర్న్ చేసే ప్రాసెస్ 3 steps అనమాట. ఈ 3 stepsలో ఎర్న్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్, సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ లెవెల్, థర్డ్ వన్ వచ్చేసి సీనియర్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో 3 to 8 lakhs per annum, తర్వాత సెకండ్ మిడిల్ లెవెల్లో వచ్చేసరికి 6 to 15 lakhs per annum, థర్డ్ సీనియర్టీ వచ్చేసరికి 15 lakhs నుంచి 13 lakhs per annum అబోవ్ అనమాట. ఇది బేస్ అనమాట. సో ఈ బేస్ కాకుండా కొంతమందికి దీనికంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే బేస్డ్ ఆన్ టెక్నికల్ స్కిల్స్ అనమాట. సో స్కిల్ని బేస్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో టోటల్గా అయితే దీని శాలరీ మాత్రం సిఎస్సి చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే శాలరీ ఇలా ఉంటుందన్నమాట. సో దీనికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో నాకు నా అవగాహన ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట. సో ఇది సిఎస్సి సంబంధించి జాబ్ చేసే స్టూడెంట్స్కి వచ్చే ఎర్నింగ్. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే చెప్తున్నా అంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నోటిఫికేషన్లో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట. నేను చెప్పిన ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది అనమాట. అప్పుడు మీరు వినొచ్చు, అందుకని చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో ఉంటాను, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. థ్యాంక్ యూ అండి, ఉంటాను, బాయ్.